పొద్దున్న రీఛార్జ్ చేసుకున్నా, ఇది కాల్స్ పోవడం లేదు, నెట్ రావడం లేదు, ఏదో కొంచెం ప్రాబ్లం చూడనా. ఎంత వేయించుకున్నారు? 299 చేసాను రీఛార్జ్. మెసేజ్ కూడా ఏం రాలేదు, ఎక్కడ వేయించుకున్నావు? అవునా, నా మెసేజ్ కూడా రాలేదు. ఆన్లైన్ లో రీఛార్జ్ చేసుకున్నాను, 303 రూపాయలు కట్ అయింది. దేంట్లో వేసుకున్నావు? ఏ యాప్ లో వేసుకున్నావు చూపి అన్నా. ఈ యాప్ లో చూడనా, ఇదే 303 రూపాయలు కట్ అయింది. నెంబర్ చెప్పు ఒకసారి. 814 ఓకే 234 124. నీది 834-124 అది కదా నెంబరు, కానీ నువ్వు ఇక్కడ 834-134 కొట్టినావు. ఒక నెంబర్ తప్పు కొట్టినావు, సో నీకు 303 రూపాయలు పోయినట్టే. అవి రివర్స్ కూడా రావు, వేరే యాప్ లో నుంచి ఎక్కించుకున్నావు కాబట్టి. మా షాప్ దగ్గరకు వచ్చింటే మేము కరెక్ట్ నెంబర్ కొట్టి రీఛార్జ్ చేస్తాము. ప్లస్ 299 అంటే 299 తీసుకుంటాము, ₹1 కూడా రిటర్న్ ఇస్తాము. ఒకవేళ చిల్లర లేకుంటే ఇవ్వము. ఇక్కడ డబ్బులు 4 రూపాయలు పోయినాయి, మొత్తానికే పోయింది. మేము తప్పు చేసినాం అనుకో, మళ్ళీ రీఛార్జ్ చేస్తాం. ఇప్పుడు ఎవరికి లాసు? నాకే లాస్ అన్నా. అయితే నాకే లాస్ అన్న. అయితే ఇప్పుడు అంతే, ఏం చేయలేం. ఎట్లా అన్నా మరి దాని పరిస్థితి? ఏం చేయలేం. సర్లే సర్లేనా. చాలా మంది అనుకుంటారు ఫ్రెండ్స్, మేము ఇంట్లోనే కూర్చొని రీఛార్జ్ చేసుకోవచ్చు, మీ షాప్ కాడికి వస్తే మళ్ళీ మేము పెట్రోల్ వేసుకొని రావాలి, బండికి పెట్రోల్ ఎలాగో అవుతుంది 4-5 రూపాయలు అని. ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు నా రెగ్యులర్ కస్టమర్ అయితే నాకు ఫోన్ చేసి ఫస్ట్ అడగండి ఎంతనా అని. 1 మంతా 3 మంత్సా 1.5 GB కావాలన్నా 2 GB కావాలన్నా అని. మేము రీఛార్జ్ చేస్తాము, మాకు సేమ్ అమౌంట్ మీరు పంపించేసేసేయండి. లేదా మీరు రెగ్యులర్ గా ఏ షాప్ అయితే పోతారో వాళ్ళతో వేయించుకోండి, మీకు సేమ్ అమౌంట్ తీసుకుంటారు, అంతే కదా. సరే, ఇంకా కొంతమంది ఏమంటారు, మాకు దాంట్లో క్యాష్ బ్యాక్ వస్తున్నాయి, దీంట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకప్పుడు అన్ని కంపెనీలు క్యాష్ బ్యాక్ ఇస్తుండే, ఇప్పుడు ఏ కంపెనీలలో క్యాష్ బ్యాక్ రాదు. ఒకవేళ వచ్చినా మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వేసుకొని వచ్చే క్యాష్ బ్యాక్ అంతా ఒక్క రాంగ్ రీఛార్జ్ తో మొత్తం పోతుంది. అదే మా షాప్ కాడికి వస్తే ఎటువంటి రాంగ్ రీఛార్జ్లు జరగవు. మేము కరెక్ట్ ఆఫర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఏ షాపులైనా ఆఫర్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేసి మీకు రీఛార్జ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా లాస్ కాకుండా మీరు దగ్గరలో ఉన్న ఏదో ఒక మొబైల్ షాప్ పోయి రీఛార్జ్ చేసుకోండి, మీరు డబ్బులు సేవ్ అయిపోతారు. సో డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీరు కూడా ఇప్పటి నుంచి ఆన్లైన్ లో వీలైనంత రీఛార్జ్ చేసుకోవడం తగ్గించి మీకు దగ్గరలో ఉన్న ఏ మొబైల్ షాప్ కైనా పోయి రీఛార్జ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.